శుభవార్త అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, గుడ్ న్యూస్. కనుక మా ప్రియులారా, దేవుడు మనం చూస్తున్న సమస్త సృష్టిని ఆయనే రూపించాడు లేదా కలుగజేశాడు. భూమి, ఆకాశము, మనుషులు, పశువులు, పక్షులు, చెట్లు, ఋతువులు, సముద్రాలు, వానాకాలం, చలికాలం, ఇప్పుడు ఎండాకాలంలో ప్రవేశించాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆయన యొక్క మరి సృష్టి. ప్రియులారా, మరి దేవుడు మానవుని ఎంతో ప్రేమించినాడు. మానవుని తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్నాడు. మనం ఎవరి ఆకారం ఉన్నామంటే దేవుని ఆకారంలో ఉన్నాం. దేవుడు మానవునికి నోరిచ్చాడు, మాటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. పశువులకు కూడా నోరుంది కానీ మాటలు రావు. కనుక తేడా, వ్యత్యాసం ఉంది. ప్రియులారా, ఈ మనుషుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను లేదా ఆయన యొక్క సంతోషమును, ఆయన మహిమను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పం. అయితే ప్రథమ మానవుడు మరి అవిధేయత ద్వారా లేదా దేవుని మాటకు మరి విధేయత చూపని కారణము చేత ఆయనలో పాపము ప్రవేశించింది. పాపము చాలా భయంకరమైంది. లోకములో పాపము వలన అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఎంతో మంది పాపము చేత మరణిస్తూ ఉన్నారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. ఈ పాపము చాలా భయంకరమైనది. ఈ పాపం వలన వచ్చే జీతం ఏంటంటే మరణం. అది ఘోరమైనది, అది ఎంతో భయంకరమైనది. మరి మరణాన్ని ఏ విధంగా తీసేసుకుంటాడు మానవుడు? కూషు దేశస్థుడు తన యొక్క చర్మపు రంగును మార్చుకొనగలడా? అలాగే చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మానవుడు తన యొక్క పాపమును తీసివేసుకొనగలడా? మానవుడు పాపము చేయకుండా ఆగలేడు. అబద్ధములు, దొంగతనము, నరహత్య, హృదయం అంతా చెడిపోయింది. కనుక ఈ చెడిపోయిన హృదయంలో నుంచి పరిశుద్ధత మంచి ఎలా వస్తుంది? పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురని. ఒక మనుషుడు దేవుని చూడాలంటే భూమి మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దేవుని చేరుకోవాలని లేదా దేవుని చూడాలని, దేవునిలాగా మంచిగా జీవించాలని మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వల్ల పడట్లేదు. ఎందుకని అంటే మానవుని యొక్క హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అంత మాత్రం కాదు, పరిశుద్ధత అసలే లేదు. మన యొక్క చూపులు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, లేదంటే మనం చేసే క్రియలు కావచ్చు, ప్రతి రోజు కూడా, ప్రతి దినము కూడా ఇది పాపముతో మిళితమై జీవిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క జన్యువులోనికి లేదా మానవుని యొక్క జీవములోనికి పాపం ప్రవేశించింది. ఈ పాపము వలన మానవుడు తను ఎంత మంచిగా చేయాలని, మంచిగా ఉండాలని ప్రయత్నించినా తను ఉండలేడు. ప్రియులారా, అందుకోసమై దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ దేవుడే దైవ మానవుడిగా, ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా అవతరిస్తూ వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితము ఆయన పాపులందరి కొరకై గొప్ప క్రయధనముగా తనను తాను ఒక బలి పశువుగా అర్పించుకోవాలని వచ్చాడు. ప్రియులారా, మనము పాపమును తీసివేట కొరకై కోళ్లను, జంతువులను, వాటి యొక్క రక్తాన్ని చిందిస్తాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. అయితే అసలు పాపాలు తీసివేసేది ఏ జంతువు రక్తం కాదు. మానవుడి పాపాలు తీసివేయాలంటే ఆ దేవాతి దేవుని రక్తం ఎంతో అవసరమై ఉన్నది. కనుక ఆ ప్రభువే మనందరి పాపముల శిక్షను ఆయన కలవరి శిలువలో భరిస్తూ వచ్చాడు. ఇదేదో మీకు మతాన్ని మేము ప్రకటించడానికి రాలేదు, కానీ ఇది జీవ మార్గము, ఇది పరిశుద్ధ మార్గము, ఇది దైవ మార్గము. మానవుడు దైవత్వము కలిగి ఉండడానికి దేవుడు ఈ గొప్ప ఏర్పాటును చేశాడు. మనిషిలో దైవత్వం ఉందా? లేదు. మనిషిలో చెడుతనం ఉంది, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ ఉన్నాయి. అందుకే మనం లేచిన కానీ చూసినట్లయితే ప్రజలు చూడండి ఎంత గొప్ప భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు. ఈ పాపాల ద్వారా వచ్చేది రేపు ఆరని అగ్నిగుండం. మొన్న కానీ హైదరాబాద్ లో ఏం చేశాడంటే కలిసిన భార్యతోటి పిల్లల్ని కన్నాడు, కొంతకాలం జీవించాడు, చివరికి ఆ భార్యని చంపేసి మరి ఆమెను కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి ఈ ఆలోచన చూడండి. ప్రియులారా, దీని వెనక ఏముందంటే పాపం ఉంది. ఈ పాపం ఎంతో భయంకరమైనది. ఈ పాపం నుండి ఎవరు కూడా తమను తాము మరి బయటపడలేరు. అందుకే మనకు రక్షకుడు అవసరం. ఒక గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించలేడు. ఒక పాపి పాపం నుండి తీసివేయడానికి అతని వల్ల పడదు. అందుకే దేవుడే పాపులైన వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయ కాలము ఆ పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మన కొరకై ప్రాణం పెట్టినటువంటి గొప్ప రక్షకుడు దేవుడు. ఆ ప్రభు పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తా అంటున్నాడు. మన హృదయంలో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు. నీకు అన్ని ఉన్నాయి. ఉదయం లేస్తే సంపాదించాలని ఎట్లా తాపత్రయపడుతున్నావు?
కూడబెట్టాలని, ఇల్లు కట్టాలని, పెళ్లి చేయాలని, ఆస్తులు సమకూర్చుకోవాలని, ఎల్ఐసి ప్రీమియంస్ కట్టాలని ఎన్నో రకాలైన ఆలోచన చేస్తున్నావు. కానీ ఇది భూలోక సంబంధమైనది. వన్ డే యు మే డై. ఒక రోజు నువ్వు చనిపోవచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. అయితే ప్రశ్న, మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాం? వేర్ ఈజ్ అవర్ డెస్టినేషన్? ఎక్కడ మన గమ్యస్థానము? అందుకే ఉదయకాలము ఆ దేవాది దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నీవు ఆ దేవుని దగ్గరకు రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మీ గ్రామంలో కూడా ఒక మంచి దేవాలయమును దేవుడు మీకు ఇస్తూ వచ్చాడు, కర్మేలు ప్రార్థనా మందిరం. అక్కడికి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, మన జీవితాన్ని సరిచేస్తాడు, చక్కదిద్దుతాడు. ఎందుకంటే మన హృదయం చాలా ఘోరమైనది, అది ఎంతో భయంకరమైనది, దాని ఆలోచనలు చాలా భీకరమైనవి. కనుక అటువంటి విషయాలన్నిటిని కూడా దేవుడు విడిపిస్తాడు, చక్కజేస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. ఇది ఎక్కడ దొరకదు. మనం చూస్తున్న సంతోషాలు ఉన్నాయి చూస్తారు, ఏంటివి? సెల్ ఫోను, టీవీలు, సినిమాలు, లేకపోతే ఇంకా లోకమైనటువంటి తాగుడు, ఆటపాటలు, ఇవన్నీ కూడా అవి కేవలము వాటి వెనుక ఒక భయంకరమైనటువంటి పాపపు ముళ్ళు ఉన్నది. అది ఒక రోజు మిమ్మల్ని బాధిస్తుంది కనుక అది తాత్కాలికమే. అసలైన శాంతి, నెమ్మది, సమాధానము దేవుని యొద్దే ఉంది. మన హృదయం దాన్ని వెతుకుతూ ఉంది, అది దొరకడం లేదు. ఎక్కడ దొరుకుతుందా అంటే అదే చెప్పడానికి మేము వచ్చాం. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మనకు నిత్యమైనటువంటి శాంతి, ఆదరణ, లేదంటే మనశ్శాంతి, నెమ్మది ఇచ్చేటువంటి దేవాతి దేవుడు. ప్రియులారా, ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఈ లోకములో నుండి బహుశా మనం తాళమల్కపురంలో కొంతకాలమే ఉండవచ్చు. ఒకరోజు మన అడ్రస్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్తాం అంటే లోకాన్ని విడిచిపెడతాం. ఎవరైనా సరే మాట్లాడే నేను కూడా నా ప్రాణాన్ని ఖచ్చితంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. బతుకున్న సేపే మనిషి అంటారు, గొప్పవాడు అంటాడు, ఆ పనులు చేస్తారు, ఈ పనులు చేస్తుంటారు. చచ్చిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన పేరు మార్చిపోతుంది. అట్లా ఎంతో ధనులు, చరిత్రకారులు, చక్రవర్తులు, రాజులు ఈ భూమి మీద ఎంతో మంది బ్రతికినారు. ఇప్పుడు వాళ్ళంతా ఉన్నారా? లేరు. కనుక వారి పేర్లు కొంచెం చరిత్రలో రాయబడ్డాయి. వీళ్ళరా మనం అలాగనే మార్చిపోతాం. అయితే ఎక్కడికి వెళ్తాం? దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక లోకం ఉంది, నెక్స్ట్ అది పరలోకం. ఆ పరలోకానికి రావాలంటే నీవు పరిశుద్ధ జీవితాన్ని భూలోకంలోనే అంగీకరించాలి, దాన్ని అభ్యాసం చేయాలి. ఆ పరిశుద్ధ జీవితం నీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది. యేసు రక్తము మనం చేసిన ప్రతి పాపం నుండి మనల్ని కడిగి విడుదల చేస్తుంది, విడిపిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. నిత్య జీవములో, నిత్య ఆనందములో, నిత్య సంతోషంలో మన అందరం కూడా ఉండవచ్చు. అలాగే దేవుడు మీకు సహాయం చేయను గాక. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పశువులు, అలాగే పొలములు సమస్తమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.